వామాచారంలో అర్చన చేయొచ్చు అని చెప్పారు. అర్చనం ద్విధం చేయవా వామదక్షిణ భయత వామేన వా దక్షిణేన పూజనంతో యథారుచి. మీరు వామాచారంలో అర్చన చేసినా దక్షిణాచారంలో అర్చన చేసినా ఎలా చేసినప్పటికీ కూడా ఆ పూజను నేను స్వీకరిస్తాను అని చెప్తా ఉన్నది అమ్మవారు అని మనకి మంత్ర గ్రంథాలు తంత్ర గ్రంథాలు అన్నీ కూడా చెప్తున్నాయి ఎలా అయినా చేయొచ్చు అని. అయితే లోకంలో ఎక్కువ మంది దక్షిణాచారంలోనే ఉంటారు, అలాగే ఉండాలి కూడా. దక్షిణాచారానికి వామాచారానికి తేడా ఏమిటి అనేది గతంలో చెప్పాను నేను. ఏమిటి అంటే దక్షిణాచారంలో ఇది వైదిక పరంగా పూజ. ఈ పూజని ఎంతమంది మధ్యలోనైనా మనం ఆ పూజను నిర్వహించవచ్చు. ఇది సర్వజన సమ్మతం, సహజ సిద్ధమైనటువంటి పూజ ఇది. కాబట్టి దీంట్లో ఎవరు ఏ రకంగానూ కూడా లోపాలు ఎత్తి చూపడానికి వీలు ఉండదు. ఇక రెండోది వామాచారంలోకి వస్తే ఇది అసహజమైనటువంటిది, సమాజానికి విరుద్ధమైనటువంటిది, నీతి బాహ్యమైనటువంటిది అని ఖచ్చితంగా చెప్పచ్చు మనం. ఎందుకనంటే కొన్ని తంత్ర గ్రంథాల్లో ఏం రాశాడు, ఒక విషయం చూడండి. ఇక్కడ సువాసిని అర్చన కూర్చోబెట్టేటువంటి స్త్రీ, ఆ కూర్చునే స్త్రీ ఆవిడ నీ భార్య కాకూడదు, నీ భార్యను కూర్చోబెట్టకూడదు, ఇంకెవరి భార్యనైనా కూర్చోబెట్టచ్చు. పూజ అయిపోయిన తర్వాత ఈ సాధకుడు ఆ స్త్రీతో సంసారం చేయాలి. ఇది నీతి బాహ్యమే కదా. పక్కవాడి పెళ్ళంతో సంసారం చేయటం అనేది సమాజానికి హితవు కాదు కదా, నీతి నియమాలు దెబ్బతింటాయి కదా. ఇటువంటి కారణాల చేతనే మనం వామాచారం వద్దు అని అనుకుంటూ ఉన్నాం. అంతేకాదు ఇంకొక విషయం కూడా ఏమంటే వామాచారంలో బలిస్తారు అని చెప్పాం మనం. ఆ బలి అనేది చాలా క్రూరంగా ఉంటుంది, ఆటవికంగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. దున్నపోతుని తీసుకొచ్చి దానికి కాళ్ళకి తాడుగట్టి మెడకి తాడుగట్టి ఈ మెడని ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు లాగేసి దాన్ని మెడ కాస్త టెక్కమని తెగొట్టేస్తారు.